నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. అయితే ఈరోజు మనం తీసుకున్న ఒక కీలకమైన అంశం ఏమిటి అంటే శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ. తను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఎంపీగా శ్రీనగర్ నుంచి ఎన్నికయ్యారు 2024 ఈ ఎన్నికల్లో. అయితే తాను ఒకానొక ఇంటర్వ్యూలో, ఒకానొక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆ ప్రశ్నలు అడిగిన యాంకర్ ఆవిడ చాలా జాగ్రత్తగా చక్కగా అడిగినట్టుగా అడుగుతూ ఉంటే, అట్ ద సేమ్ టైం రుహుల్లా ఈ ఎంపీ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా సావధానంగా సమాధానం చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు. కానీ నిజానికి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారని అనాలి. ఎందుకు అంటే కశ్మీర్ పండిట్ల విషయంలో తాను ఉపయోగించిన భాష ఏదైతే ఉందో అది చాలా అవలీలగా కశ్మీర్ పండిట్లకు సంబంధించి 1990లో ఒక ప్రమాదం ఏదైతే జరిగిందో, హాద్సా అని హిందీలో దాన్ని వ్యాఖ్యానించారు. హాద్సా అంటే ఒక ప్రమాదం జరిగింది అని. నిజానికి కాశ్మీరీ పండిట్లందరూ కూడా వెనక్కి తిరిగి రావాలి కాశ్మీర్కి. ఆ రోజు జరిగిన ఆ ప్రమాదంలో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళు వెనక్కి తిరిగి రావాలి అని చెప్తూనే అదొక ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. నిజానికి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కాశ్మీరీ పండిట్లకు జరిగింది ప్రమాదమా? ఆ ఊచకోతను ప్రమాదంగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ రోజు జరిగిన ఉదంతంలో, ఆ ప్రమాదంలో అటు మైనార్టీ వర్గాలు కూడా చాలామంది మరణించారు, ఇబ్బంది పడ్డారు అని చెప్తున్న సందర్భం. నిజానికి కాశ్మీరీ పండిట్లతో ఆ రోజు స్థానికంగా అక్కడ కొంతమంది మైనార్టీలు ఇబ్బంది పడితే వారిని ముడిపెట్టి పూర్తి కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించడం. మరి నిజంగా వారు తిరిగి రావాలి మళ్ళీ కాశ్మీరీ పండిట్లందరూ అని కోరుకుంటున్నప్పటికీ మరి ఈ ఘటన గురించి ఏమాత్రం అవగాహన ఉండి దీన్ని ప్రమాదంగా మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అండ్ అందరూ ఇబ్బంది పడ్డారంటే మరి నిజంగా కాశ్మీరీ పండిట్ల ఊచకోతకు గల కారణాలేంటి? ఎవరు ఈ ఊచకోత కోశారు? ఎటువంటి స్లోగన్లు ఇచ్చి కాశ్మీరీ పండిట్లను ఆ ఊచకోత కోసి అక్కడి నుంచి వెళ్ళగొట్టిన సందర్భం, హతమార్చిన సందర్భం, కన్వర్ట్ చేసిన సందర్భం ఇదంతా రుహుల్లాకి కనబడట్లేదా? కేవలం జాగ్రత్తగా మాట్లాడుతూ వాళ్ళంతా తిరిగి వస్తే బాగుంటుంది అని చెప్పడమే ఆయన ఉద్దేశం అయితే మరి గత చరిత్రను ఎందుకు తొవ్వి తీసే పరిస్థితి ఆయన దగ్గర లేదు. మరోవైపు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపెట్టింది వాస్తవం కాదు అని చెప్పడం, మరోవైపు 10 సంవత్సరాల మోదీ గవర్నమెంట్ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాశ్మీరీ పండిట్లు ఎందుకు వెనక్కి తిరిగి రాలేదు అంటూ కౌంటర్ ప్రశ్న వేసే పరిస్థితి ఆయన తీసుకున్నట్లు కనబడుతోంది. నిజానికి ఈ ఊచకోతను కేవలం ప్రమాదంగా భావించే ఒక వ్యక్తి కాశ్మీరీ పండిట్ల ఆర్తనాదాలు ఏమర్థం చేసుకున్నట్లు, మరోవైపు నిజానికి అక్కడ ఉగ్రవాదం ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఆ ఉగ్రవాదం ఎటు దారి తీసింది, మరి ఆ ఉగ్రవాదుల చెరలో ఇబ్బంది పడ్డ మిగతా వాళ్ళందరి గురించి ఆయన ఆలోచిస్తున్నట్లుగానే కాశ్మీరీ పండిట్ల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మరి నిజంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమానో బీజేపీ మీదనో నమ్మకం పెట్టుకొని రావడం కాదు, స్వయంగా మీరందరూ రండి మేము ఆహ్వానిస్తున్నాము అని కాశ్మీరీ పండిట్లను అంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకొని కాశ్మీరీ పండిట్లు తిరిగి కాశ్మీర్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది? మరి దానికి ఏమిటి సమాధానం? ఇవన్నీ మనం మాట్లాడదాం. నిజానికి ఏమీ జరగలేదు, అంతా నార్మల్గానే ఉంది అని చెప్పుకుంటున్న రుహుల్లా వ్యాఖ్యల వెనక ఉద్దేశాలు ఏమిటి, ఏం మాట్లాడాలనుకున్నారు, ఏ చరిత్రను దాచిపెట్టాలనుకున్నారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు పెద్దలు ఉన్నారు ప్యానెల్లో. రావినూతల శశిధర్ గారు, విహెచ్పి తెలంగాణ సహా కార్యదర్శి. శశిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు, మాజీ సైనికాధికారి, వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పరం గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో ప్రొఫెసర్ కాళిదాస్ గారు, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా శశిధర్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఆ ఇంటర్వ్యూలో తీసుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ పండిట్ల ఊచకోత విషయాన్ని ఒక హాద్సా, ఒక ప్రమాదంగా ఆయన అభివర్ణించడం చాలా ఈజీగా, అంటే మిగతా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, మేము చాలా బాధపడుతున్నాం, సో కాశ్మీరీ పండిట్లు వెనక్కి రావాలి అని మాట్లాడడం, అసలు నిజంగా కాశ్మీరీ పండిట్ల విషయంలో అది ఊచకోతను ప్రమాదంగా మాట్లాడడం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ వ్యాఖ్యల్ని? మొదటగా కల్నల్ పరమేశ్వర్ గారికి, మీకు, మన ఛానల్ చూస్తున్నటువంటి అందరికి కూడా నమస్కారాలు.
నమస్కారం శశిధర్ గారు. కల్నల్ గారు ఉన్నారు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగం, ఈ దేశ అంతర్గత భూభాగాన్ని పరిరక్షించడం లోపట వేలాది మంది సైనికుల త్యాగాలు, వాళ్ళను కూడా స్మరిస్తూ నేను ఈ చర్చను ప్రారంభిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్ మొదటి నుంచి వివాదాన్ని చేసింది షేక్ అబ్దుల్లా, మహమ్మద్ అలీ జిన్నా, నెహ్రూ, మౌంట్ బాటెన్ల ఈ అక్రమ కలయిక కూడిక ఏదైతుందో ఇది మొదటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ను ఒక అగ్నిగుండాన్ని రాజేసింది. వేర్పాటువాద రాజకీయాలను ప్రోత్సహిస్తూ కశ్మీర్లో తీవ్రవాదాన్ని పరోక్షంగా పెంచి పోషించింది ఈ దేశాన్ని సుదీర్ఘంగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. స్వయంగా జేకేఎల్ఎఫ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి ఆఫీస్ లోపల, ప్రధానమంత్రి నివాసం లోపల డిన్నర్ హోస్ట్ చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ దేశం ముందుంది. ఒక పక్కన అటు కశ్మీర్లో పండితులు హత్యలు జరుగుతున్నాయి, కశ్మీర్లో మారణ హోమం సాగుతుంది. మరో పక్కన కశ్మీర్ లోపల జమ్మూ కాశ్మీర్ను కాపాడడానికి సైన్యం బలిదానాలు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల లోపల ప్రధానమంత్రి నివాసం లోపల ఒక వేర్పాటువాది అయినటువంటి యాసిన్ మాలిక్ కు అతిథి విందులు ఇచ్చినటువంటి వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించింది గతంలోని కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రుహుల్లా మాటలు చూస్తే ఈ రోజున ఆయన కశ్మీర్లో జరిగినటువంటి ఇస్లామిక్ మతోన్మాదం పేరుతోటి జరిగినటువంటి దారుణాలు ఏవైతేనో వాటిని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా స్పష్టం, మనకు తెలుసు. 19 జనవరి 1990 లోపట మజీద్ల మీద నుంచి కదా వచ్చినటువంటి నినాదాలు, హిందువులారా కశ్మీర్ వ్యాలీని ఖాళీ చేసుకోండి, మీరు ప్రాణాలతోటి బతకాలంటే మతం మారండి, లేదంటే కశ్మీర్ వ్యాలీని విడిచిపెట్టి పోండి, మీ ఆడవాళ్ళని ఇక్కడే ఉంచిపోండి అని 19 జనవరి 1990లో కశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి అన్ని మజీద్ల నుంచి ఇచ్చినటువంటి నినాదాలు, వార్నింగులు కదా. లక్షకు పైగా లక్షలాది మంది కశ్మీరీ పండితులు ఇవాళ సొంత దేశం లోపటనే నిరాశ్రయులయ్యి అనేక మంది ఊచకోతలకు గురై బతికొచ్చినటువంటి వాళ్ళు అటు ముంబై నగర వీధుల లోపట, ఢిల్లీ నగర వీధుల లోపట, మన భాగ్యనగరంలో కూడా నడి వీధుల లోపట ఈనాటికి కూడా నిరాశ్రయులుగా ఉన్నటువంటి మాట వాస్తవం కదా. ఇవాళ ఇవన్నిటిని కూడా కప్పిపుచ్చడానికి రుహుల్లా ఒక ఎత్తుగడ వేస్తా ఉన్నాడు. ఎందుకు మళ్ళీ 370 ఆర్టికల్ తీసుకొని రావాలనుకుంటున్నారు? 370 ఆర్టికల్ కానీ, ఆర్టికల్ 35A కానీ ఇది మన నెహ్రూ యొక్క ఒత్తిడి కారణంగా ఆ రోజు తాత్కాలికంగా చేర్చబడ్డది. రాజ్యాంగ నిర్మాతలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు, అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. కానీ తాత్కాలికంగా తన మిత్రుడు షేక్ అబ్దుల్లాను రాజపీఠం ఎక్కించడానికి ఒక కుట్రపూరితంగా ఇవాళ ఆ యొక్క ఆర్టికల్ అని చేస్తే దాని పేరు మీదన స్వయం ప్రతిపత్తి అనేటువంటి పేరు మీదన ఏ రకంగా వేర్పాటువాదం విచ్చలవిడితనంగా మారణహోమం సృష్టించిందో మన కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర. ఇది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చరిత్ర కాదు. 1990 నుంచి మొదలై మొన్నటి వరకు 2014 కంటే ముందు వరకు జరిగినటువంటి చరిత్ర. 2019 లోపల ఆర్టికల్ 370ని ఆర్టికల్ 35 తొలగించిన తర్వాత ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ లోపల పరిస్థితులు సద్దుమణుగుతుంటే మళ్ళీ ఈ మధ్య కాలం లోపల ఏ రకంగా హింసాత్మక ఘటనలను పెంచాలని చెప్పేసి ఎంతమంది ప్రయత్నిస్తా ఉన్నారు. అరుంధతి రాయ్ స్టేట్మెంట్ ఏంది? ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం అంతర్భాగాన్ని విదేశీ శక్తులకు అప్పజెప్పాలని మాట్లాడుతున్నటువంటి దేశద్రోహులకు ఇవాళ వాళ్ళ చరిత్రనే కళ్ళకు గట్టినట్టు చూపెట్టింది కాశ్మీరీ ఫైల్స్. అదేవిధంగా మనకు తెలియదా, గిరిజ అనేటువంటి స్కూల్ టీచర్ను ఎంత దారుణంగా హత్య చేసిండ్రు. ఇది వాస్తవం కదా, ఇదే కదా కాశ్మీరీ ఫైల్లో చూపెట్టేసింది. ఇవాళ అమర్నాథ్ యాత్రికుల పైన జరిగినటువంటి దాడులను, వైష్ణవి దేవి యాత్రికుల పైన జరిగినటువంటి దాడులను, రఘునాథ్ టెంపుల్ పైన జరిగినటువంటి దాడులు మన కళ్ళ ముందర లేవా? అమర్నాథ్ యాత్ర పైన ఎంత
తీవ్రవాదులు అమర్నాథ్ యాత్రకు వస్తే మేము చంపేస్తాము అని హెచ్చరికలు జారీ చేసి అమర్నాథ్ యాత్రికుల పైన ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు దాడులు చేసిండ్రు. ఇదంతా వాస్తవం కాదా? ఇటువంటి తీవ్రవాద భావజాలాన్ని ఎవరు పెంచి పోషించారు? ఇప్పుడు కాశ్మీరీ ప్రజలు కాశ్మీర్లో 370-35 పోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో ఒకే రోజులో మార్పు రాలేదు, కానీ మారుతున్నాయి, పరిస్థితుల్లో కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జెండాలు ఎగిరినాయి. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే పటాకులు కాల్చిన రోజుల్లో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ ఇండియా త్రివర్ణ పతాకం గెలవాలని కోరుకుంటున్నారు. కాశ్మీరీ ప్రజల లోపల కూడా కాశ్మీరీ ప్రజలందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాద సంస్థలను కొన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషించినాయి. ఇవాళ టెండూల్కర్ నిన్నగాక మొన్న పోయి టెండూల్కర్ పోయేసేసి క్రికెట్ ఆడేసి వచ్చిండు. లాల్ చౌక్ లో మనం చూస్తున్నాం, లాల్ చౌక్ లోపల త్రివర్ణ పతాకం ఎగిరేయాలంటేనే అదొక సవాలు. అవును, అటువంటిది వల్ల లాల్ చౌక్ అందంగా ముస్తాబై త్రివర్ణ పతాక జాతీయ వేడుకలకు ముస్తాబైతుంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజు కూడా శ్రీరాముని చిత్రపటం కూడా లాల్ చౌక్ మీద విద్యుత్ కాంతులతో ఎగిరింది. ఈ రోజున పరిస్థితులు మారుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల లోపల మళ్ళీ రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి వేర్పాటువాదులు యూనివర్సిటీలలో నినాదాలు వస్తున్నాయి కదా, జమ్మూకు కాశ్మీర్ కు స్వతంత్రం కావాలి, ఈ దేశం నుంచి విడిగొట్టాలి, భారత్ ను ముక్కలు చేయాలని వాళ్ళ భావజాలం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క భావజాలానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో, స్వయంగా రాహుల్ గాంధీ పోయి మళ్ళీ మొన్న ఎన్నికల మేనిఫెస్టో లోపల ఏమీని వాగ్దానం చేసిర్రు, మళ్ళీ 370 ఆర్టికల్ ను పునరుద్ధరిస్తారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో సంవిధాన్ నహీ చలేంగే అని చెప్పి కశ్మీర్ చలో కశ్మీర్ పిలుపు మీద పోతే ఆయన హత్యకు కారణం ఎవరు? అది హత్యనే, ముమ్మాటికి అది హత్యనే. ఆయన జైల్లో పెట్టి ప్రభుత్వం చేసినటువంటి హత్య, దాని మీద ఇప్పటివరకు విచారణ రిపోర్టు బయటికి రాలేదు. కాబట్టి అనేక కుట్రల కారణంగా కశ్మీర్ ను ఒక అగ్నిగుండంగా మార్చిండ్రు. ఇది ఈ రోజున మారుతున్నటువంటి పరిస్థితిలో రుహుల్లా కూడా ఆయన చరిత్ర, ఆయన వల్ల ఆయనను ఇంటర్వ్యూ చేసింది సరే, మీ ఛానల్లో ఇంకో ఛానల్ పేరు తీసుకోవద్దు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ యొక్క చరిత్ర ఏందో తెలుసు, ఈ రుహుల్లా యొక్క చరిత్ర కూడా తెలుసు. ఇవాళ మళ్ళీ వేర్పాటువాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ రుహుల్లా గాని, మళ్ళీ పీడిఎఫ్ గాని, మళ్ళీ ఎన్సిపి గాని మళ్ళీ వేర్పాటువాదం అయితే కొన్ని ఒక కుటుంబాల చేతుల్లోపట జమ్మూ కాశ్మీర్ ను బందీ చేసుకున్నాయి. ఒక 2 కుటుంబాల చేతుల్లోపట ఇవాళ రాజకీయాలను శాసిస్తూ ఆ ప్రత్యేక స్వయం ప్రతి పేరు మీదన వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని జమ్మూ కాశ్మీర్ ను అగ్నిగుండంగా మార్చారు. నేను స్వయంగా ఈ మధ్య కాలం లోపట నేను గత ప్రపంచ కప్ మ్యాచ్ అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రోజున నేను భారతదేశం చిట్ట చివరి గ్రామంలో నేను స్వయంగా ఉన్నా, మొన్న 3 నెలల క్రితం. ప్రజల లోపల ఏ రకమైనటువంటి మార్పు కనబడ్డదో, నిజంగా ఈ రోజున అక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయి, అక్కడ ప్రజలకు టూరిజం కారణంగా ఏ రకమైనటువంటి ఉపాధి దొరుకుతుందో తెలుస్తుంది. మనం చూస్తున్నాం గతంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాం లోపల కల్నాల్ గారు ఉన్నారు, వారు ఇంకా మాకంటే ఎక్కువ విషయాలు చెప్తారు. ఏ రకంగా సైన్యం చేతులు కట్టేసింది. ఇవాళ ఒక రకంగా తీవ్రవాదాన్ని తిప్పికొట్టడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంటే, ఇవాళ వాళ్ళు వచ్చి మన యొక్క మిలిటరీ క్యాంపుల మీద దాడులు చేస్తుంటే తీవ్రవాదులు, ప్రభుత్వం సైన్యానికి స్వేచ్ఛనీయలేదు. కానీ ఈ రోజు పరిస్థితులు మారినాయి. మనం అవసరం అనుకుంటే ఎయిర్ స్ట్రైక్లు, సర్జికల్ స్ట్రైక్ చేసి భారత యొక్క సైన్యం సత్తా ఏందో ఇవాళ అటు శత్రు దేశం పాకిస్తాన్ కు, అటు తీవ్రవాద మూకలకు రుచి చూపెడుతున్నాం. ఏదేమైనా ఇవాళ ఏదైతే చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది, కాశ్మీరీ ఫైల్స్ లో కేవలం ఒక 5-6 సంఘటనలు కనబడ్డాయి, కానీ కొన్ని వేల సంఘటనలు కాశ్మీరీ పండితుల మీద జరిగినటువంటి దారుణ మారుణ హింసాకాండ, అత్యాచారాలు, పసిపిల్లలను కూడా చూడకుండా ఏ రకంగా ఒక హింసకు గురి చేసి ఒక రక్తపాతం పారించారో తప్పకుండా ఈ తరం తెలుసుకోవాలి. ఏ దేశమైనా ఏ సమాజమైనా గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇవాళ కాశ్మీర్ నుంచి మనం పాఠాలు నేర్చుకోని కారణంగా గత కొంతకాలం నుంచి ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఆ రకమైనటువంటి వేర్పాటువాదం ప్రారంభమైంది. ఇవాళ దాన్ని ప్రేరణ తీసుకొని
కేరళలో వేర్పాటువాద భావజాలం విషపు పడగలెత్తుతుంది. హైదరాబాద్ లో కూడా ఇవాళ పాలస్తీనాకు జై అనేటువంటి దౌర్భాగ్యులు ఇవాళ ఇక్కడ కూడా హైదరాబాద్ నగరం లోపల ఉన్నారు. భారత్ మాతకు జై అనను, నేను పాలస్తీనాకు జై అంటానని చెప్పి పార్లమెంట్ లో ఈ యొక్క హైదరాబాద్ ఎంపీ ఏదైతే కూతలు కూసిండో, ఇటువంటి దేశద్రోహములను కూకటి వేళ్లతోటి చట్ట ప్రకారం ఏరివేసి శిక్షించాలి. అటువంటి సమర్థవంతమైనటువంటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఖచ్చితంగా జాతీయ నాయకత్వం చేతుల్లో పట్టే వల్ల కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ చరిత్రను మార్చలేరు. చరిత్రనే. ఇంతకాలము ఇవాళ కశ్మీరీ ఫైల్స్ చరిత్ర చూపెడితే అది అడ్డమైన ఫైల్స్ అని మాట్లాడిండ్రు, పనికిమాలిన ఫైల్స్ అని మాట్లాడిండ్రు. అంటే హిందువుల యొక్క మాన ప్రాణాలు, కశ్మీరీ పండితుల యొక్క మాన ప్రాణాలకు కనీస గౌరవం లేకుండా, కాశ్మీర్ లో జరిగే సైనికులు చేసినటువంటి త్యాగాలకు బలిదానాలకు కనీసమైనటువంటి గౌరవం లేకుండా అది పనికిమాలినటువంటి ఫైల్స్ అని కారుకూతలు కూసినటువంటి నేతలు తెలంగాణలో కూడా ఉన్నారు. ఎక్కడో పాకిస్తాన్ లో, తెలంగాణలోనే ఉన్నారు. ఇక్కడ మన దగ్గర నుంచి కూడా ఆ కూతలు వినబడ్డాయి. అదే విధంగా జిహాద్ అనేక రూపాల్లో నడుస్తున్నటువంటి జిహాద్ కేరళ స్టోరీ మీద కూడా ఏ రకమైనటువంటి కూతలు కూసిందో తెలుసు. ఇవాళ అనేక సంఘటనలు మనం చెప్పొచ్చు. ఇవాళ ఇంటెలెక్చువల్ టెర్రరిజం, ఇంటెలెక్చువల్ జిహాద్ ఏదైతే ఉందో ఇది ఈ రకమైనటువంటి ఇప్పుడు రుహుల్లా మాట్లాడుతున్నారు, కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇది ఒక రకమైనటువంటి ఇంటెలెక్చువల్ టెర్రరిజం అనాలి, జిహాద్ అనాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.